ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉండి బాగా మీరు స్మార్ట్ అయితే 1.5 1 ఇయర్ తర్వాత మీరు మెచ్యూర్ అయిపోతారు, లేదంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ మినిమం పడుతుంది ఇవన్నీ నేర్చుకోవాలంటే. ఇంటర్వ్యూ ఐ థింక్ ఒక ఇంటర్వ్యూ ఒకటే అంటే ఇంతకుముందు సిఏపిఎఫ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు That సో అదే యూపీఎస్సీ బోర్డు అక్కడే. ఇప్పుడు చైర్మన్ ఉన్నారు, అప్పుడే నాకు అప్పుడు మెంబర్ ఉండేది ఆయన మనోజ్ సోని అని. గుర్తుపెట్టారా? లేదు లేదు యాక్చువల్ అప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు చైర్మన్ గా ఉన్నారు, ఇప్పుడు వచ్చిన బోర్డు వేరు. అచ్చా ఓకే రైట్. సో నేను అలా అనుకోలే, అప్పుడు బోర్డులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళన్నా దీనికి వచ్చినారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఇంటర్వ్యూ అంతా ఎలా నడిచిందండి? ఫస్ట్ ఒక 5 minutes 10 minutes కొంచెం డిబేట్ లాగా జరిగిందండి. ఎందుకంటే నాకు వెళ్ళిన క్వశ్చన్ కంఫర్ట్ అంటే నా కంఫర్ట్ జోన్ నుండి ఫస్ట్ తీసేశారు. వెంటనే వెళ్ళగానే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు టీచర్గా చేశారు కదా, టెల్ మీద ఛాలెంజెస్ యువర్ ఫేస్డ్ అన్నారు. సో సడన్గా నేను అనుకుంది ఏంటంటే ఇంట్రడక్షన్ రజనీకాంత్ పేరు మీద స్టార్ట్ అవుతుందేమో. సో జాలీగా నేను ఆ మైండ్ సెట్తో వెళ్ళి కూర్చున్న వెంటనే ఒక సెకండ్ కూడా చైర్మన్ నా డాఫ్ చూసేసి వెంటనే కమాన్ రజనీకాంత్ యువర్ టెల్ మీద ఛాలెంజెస్ యువర్ ఫేస్డ్ అన్నారు. ఒక్కసారి సడన్గా నాకు ఇంకా యూజ్ అయ్యింది, ఏం చేయాలి ఇప్పుడు, నేను ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కోర్స్ ఐ వర్క్డ్ యాజ్ అ టీచర్, నేను 2 years చేసిన తర్వాత కూడా ఆ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లా ఉండేది. అక్కడ నేను ఏదో చెప్పాను, 2-3 ఇష్యూస్ చెప్పాను, దాని మీద డిబేట్ జరిగింది, ఇలా ఎలా అవుతుంది అలాగ అవుతుందని. సార్ అడిగారు, తర్వాత మేడం మళ్ళీ ఇంకో మేడం తీసుకున్నారు. నెక్స్ట్ సార్ ఒక 2-3 questions అడిగేసేసి మేడం మీరు తీసుకున్నాను కానీ మేడం కూడా ఓకే ఐ స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఓన్లీ నా అగైన్ టెల్ మీ వై అంటే ఇది ఎందుకు కాదు అది ఎందుకు కాదు అనుకుంటే మళ్ళీ డిబేట్ జరిగిందండి. సో 5 minutes కొంచెం స్ట్రెస్ఫుల్గా అనిపించింది. తర్వాత మన తెలుగు సార్ ఎవరో ఉన్నారు పక్కనే, ఫస్ట్ తెలియదు, తెలంగాణ గురించి అడగడం స్టార్ట్ చేశారు. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ ఇది అది నిజాం తెలుగులో మాట్లాడారు. లేదు ఫస్ట్ ఇంగ్లీష్లో అడిగారు, ఇంగ్లీష్లో అడుగుతారు ఆల్మోస్ట్. అడిగాక లాస్ట్లో సో అన్ని చూస్తున్నావు కదా తెలంగాణలో అనుకుంటూ అనగానే అప్పుడు సార్ తెలుగు అని. సో అలా తెలుగు సార్ గురించి కొంచెం కంఫర్ట్గా స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ ఇంకోసారి ఇంకా మళ్ళీ హిస్టరీ గురించి క్వశ్చన్స్ అడిగారు. ఆల్మోస్ట్ ఆ విధంగా చాలా తర్వాత జాలీగా అయింది. బట్ ఫస్ట్ 10 minutes బట్ అదే నాకు డిసైడ్ చేసింది అనుకుంటా. దానివల్ల నాకు కొంచెం స్కోర్ తక్కువే వచ్చింది, డిబేట్ చేయడం వల్లనో లేదంటే మేబీ నేను కొంచెం సరిగ్గా చెప్పలేకపోవడం వల్లనో నా స్కోర్ 165. మేబీ ఫస్ట్ ఒక 2-3 questions ఇంకా బాగా పెర్ఫామ్ చేసి ఉంటే 175 180 వరకు వచ్చేదని నేను అనుకుంటున్నాను. ఏంటి మీరు అందరూ నీలోఫర్ క్యాఫ్లో కలిసారా మొత్తం అందరూ? ఇంకా సో టైం దొరికితే ఇంకా ఈ బ్యాచ్మేట్స్ కలవడం, ఇంకా ఫ్రెండ్స్ కలవడం, తర్వాత మళ్ళీ బిజీ ఒక్కసారి అకాడమీ జాయిన్ అవుతే లీవ్స్ దొరకవు, కరెక్ట్, కలవడం కష్టం అవుతుంది అని. అంటే వై నీలోఫర్, ఇంకెక్కడ ఎందుకు కలవలేదు అని? ఏదో మేడం అది చాలా ముందు నుండి అక్కడే కలుస్తున్నారంట. నిన్న కూడా నేను అన్నాను వేరే దగ్గరికి, అంటే చాలా నీలోఫర్ బాగుంది, చాయ్ బాగుంటుంది అంటే సరే, నాకు కూడా చాయ్ అంటే చాలా ఇష్టం. అందరికి చాయ్ అలవాటు బాగా అయిపోతుంది కదా, సో ఫస్ట్ గుర్తొచ్చేది ఏదో చాయ్ దగ్గర కూర్చొని మాట్లాడదామని. ప్రిపరేషన్లో ఫుల్ చాయ్ కాఫీలు తాగుతాం ఇంకా, ఎందుకంటే అదే ఇంకా బోర్ వస్తుందంటే ఒక కంపెనీ ఉందంటే చాయ్ ఇదే మన కంపెనీ లాగా ఉంటుంది అన్నమాట. పక్కన ఎవరు ఉండరు, ఎవరితో మాట్లాడలేం కాబట్టి సో వీఆర్ వెరీ గుడ్ కనెక్షన్ విత్ చాయ్ అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ర్యాంకర్ 90% చాయ్ కాఫీ బాగా ఇష్టపడతారు. ఇప్పుడు మీ టీంలో నాకు ఎంట్రీ ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారని నాకు నమ్మకం. ఇప్పుడు మీరే నాకు ప్రొవైడ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంటాక్ట్, మరి మర్చిపోకుండా. వాళ్ళు వస్తానంటే ఎంకరేజ్ చేస్తాను కావాలంటే. ట్రూ ఐ అండర్స్టాండ్. ఇన్ కేస్ ఈ లాస్ట్ అటెంప్ట్లో మీరు అచీవ్ చేసి ఉండకపోయింటే ఏం చేసేవాళ్ళు మీరు? నా అదృష్టం ఏంటంటే నా మేబీ కొంతమందికి దురదృష్టం, కానీ కొంచెం నాకు అదృష్టంగా గ్రూప్ 1 ఉంటూ ఉంది. దో 2 years నుండి రాస్తున్నాం పోతూ ఉంది, బట్ అదొకటి గ్రూప్ 1 ఉండడం వల్ల కొంచెం ఆశ ఉండేది. ఇది కాకపోతే స్టేట్లో ఉన్న పని చేసుకుందాం కదా, స్టేట్లోనే సర్వీస్ చేసుకోవచ్చు, మన వాళ్ళ దగ్గర ఉంది అని అనుకున్నాను. సో అది సెకండ్ బ్యాకప్ ప్లాన్. ఒకవేళ అది కూడా పోయి ఉంటే నేను పిహెచ్డి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అవుతాను. ఆల్రెడీ నెట్ క్లియర్ చేశాను, సో పిహెచ్డి జాయిన్ అయిపోయి పిహెచ్డి చేశాను. ఇప్పుడు హార్డ్లీ ఐ థింక్ వేళ సెకండ్ కదండి, ఇంకొక 10-15 daysలో అనుకుంటా ప్రిలిమ్స్ ఉంది. ఈ ఇయర్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి మీరు కొన్ని డూస్ అండ్ డోంట్స్ అండి, ఎందుకంటే మీది 6 years మీరు దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ డూస్ ఏంటంటే లిమిటెడ్గా మీరు నోట్స్ ఏదైతే లిమిటెడ్గా బుక్స్ ఏవైతే ఉన్నాయో అవే మళ్ళీ రివిజన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3-4 times రివిజన్ చేయాలి. 2 పీవైక్యూస్ బాగా చూడాలి, పీవైక్యూస్తోనే మీకు ఐడియా ఉంటుంది. సో మేజర్ ఏం చేయండి అంటే పీవైక్యూస్ సంబంధించిన పీడిఎఫ్స్ ఆన్లైన్ డైరెక్ట్ యూపీఎస్సీ సైట్ నుండి తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసుకుంటూ యూపీఎస్సీ ఆన్సర్ కీస్ కూడా సైట్లో పెట్టుంటుంది. ఆ యూపీఎస్సీ ఆన్సర్ కీస్, యూపీఎస్సీ క్వశ్చన్స్ అవి చేసిన తర్వాత అందులో ఉన్న థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఆల్రెడీ అవే థీమ్స్ చదవంటే అవే థీమ్స్ మళ్ళీ చదవండి. జనరల్గా ఏమనుకుంటారంటే ఏదో అడిగేస్తారు, చాలా కొత్త వస్తాయి అనుకుంటారు. కాదు, యూపీఎస్సీ ఎప్పుడు కూడా కొంచెం స్టాండర్డ్ ప్రొసీజర్తో పోతుంటుంది. చాలా టాపిక్స్ ఆల్రెడీ రిపీటెడ్గా ఉంటే అదే థీమ్స్, క్వశ్చన్స్ కొంచెం వేరైనా కాన్సెప్ట్ మాత్రం అదే ఉంటుంది.
సో ఆ కాన్సెప్ట్స్ ఫస్ట్ అవే కాన్సెప్ట్స్ బాగా చదవండి. 100 కాన్సెప్ట్స్ ఒక్కసారి చదివే బదులు ఒక 20 కాన్సెప్ట్స్ 30 కాన్సెప్ట్స్ 3 సార్లు 4 సార్లు చదవండి. ఇది చాలా మేజర్ అడ్వైస్ ఇస్తాను. 4 చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళండి, భయపడొద్దు. ఈ ఎగ్జామ్లో చాలామంది భయపడతారు ఎగ్జామ్ రాసే ముందు. ఎందుకంటే 1 ఇయర్లో మళ్ళీ ఈ ప్రిలిమ్స్ పోతే 1 ఇయర్ అంతా నేను మళ్ళీ చదవాలా, ఆ నరకం గుర్తొస్తుంటుంది ఎగ్జామ్ రాసేటప్పుడు. అది పెట్టుకోకండి మైండ్లో, అది వదిలేసేయండి. ఆ ఎగ్జామ్ వరకే ఆలోచించండి. సో అండ్ సీసెట్ పేపర్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, ఎందుకంటే ఈ మధ్య సీసెట్ బాగా టఫ్ అయిపోయింది. సో ఇవి చేయండి. సో నేను ఇవి చెప్తాను. మీకు డోంట్స్ అనేవి కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోయాయండి. ఎస్